నమస్తే మదిల మాటకు స్వాగతం. ముందుగా V6 చూసేటోళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలి, కానీ నా ముందు ఒకరు కూర్చున్నారు. ఏమవుతుందేమో భయం అవుతుంది. ఆగమాగం కాదు దేవుడా, సంవత్సరం పాటు మంచిగా చేసుకున్న ప్రోగ్రాం ఇంకో సంవత్సరం కూడా కావాలని ముందే కోరుకొని ఆయనను పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. అంత ఆగమాగం జగన్నాథ్ అని చెప్తావా, ఏం చెప్తావు? నీవు ఇప్పుడు ఇందాకేదో అన్నావు, నా ముందు కూర్చున్నాడు కూర్చున్నాడు ఆడబీడ అన్నా అవ్వ పోనీ కూర్చున్నారు అనుకుందాం. కూర్చున్నోళ్ళు ఈ సంవత్సరం మొత్తం గడవాలో లేదో నేను నీకు ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. జీవితంలో ఎప్పుడైనా సరే తర్వాత అడుగు చెప్తా. తర్వాత అమ్మ నేను ఎంత ఇంట్రెస్ట్ వింటున్నా. మరి అట్లా మనం ఇద్దరం చెప్పుకున్నాం కొత్త సంవత్సరం శుభాకాంక్ష. హ్యాపీ బర్త్డే టు న్యూ ఇయర్. సరే నిజం, మనం ఉంటాం పోతాం, కానీ కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తూనే ఉంటది. సో ఎందుకంటే ఎవరికి హలో అందరికీ హ్యాపీ బర్త్డే టు న్యూ ఇయర్. హ్యాపీగా ఈ న్యూ ఇయర్ అంతా హ్యాపీగా ఉండండి. జీవితంలో తర్వాత కలండి చెప్తా. వాళ్ళ తర్వాత దాకా ఉంటారా? నేనంటూ ఉంటాగండి. ఉంటారు వాళ్ళు, మనకు మంచి ఫ్రెండ్స్. అయ్యో దేవుడా, అయ్యో దేవుడా అనొద్దు, ఏమనాలా? ఓ మై గాడ్. అది ఏగో కొత్త సంవత్సరంలో ఉంటారు కదా, ఇది ఈ సంవత్సరం నుంచి నేను బంద్ చేయాలనుకుంటున్నా, ఇది చాలు చేయాలనుకుంటున్నా, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏమన్నా ఉందా నీకు అట్లాంటి దైవ కార్యం? అరే ఈ సంవత్సరం ప్రతిరోజు నేను లేచి ఏం చేయాలనుకుంటున్నా అంటే దేవుడికి దండం పెడదాం అనుకుంటున్నా. అంటే ఇన్ని రోజులు ఉత్త కదా? ఇన్ని రోజులు అంటే నేను ఎప్పుడైనా పెట్టేటువంటి. 2016లో బెస్ట్ ఏం జరిగింది చంటికి? 2016లో బెస్ట్ నా ఇంటి గృహప్రవేశం అయింది, ఒక ఫంక్షన్ అయింది, ఇంకొక సంఘటన జరిగింది. ఆ సంఘటన వల్ల నా జీవితంలోకి ఇంకొక ల్యాడ్ అయినరు. తర్వాత ఏమైందంటే ఇక వాళ్ళతోటి కంటిన్యూ అవుతున్నా. ఇట్లా ఏం చేస్తాం? ఏందా కథ? పెళ్లి చేసుకున్నా, ఎంత హాట్ టాపిక్ అసలు. చంటికి పెళ్లి అని. చంటికి పెళ్లి అంటే అదే నేనేమన్నా గ్రాంతర్ భాషన అట్లా కాదు, కానీ అందరు అడిగారు కదా చంటి పెళ్లి ఎప్పుడు. అంటే బేసిక్ ఏంటంటే 2016లో నాకు అన్ని మంచిగా జరిగాయి.